సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకెళ్తుంది. విడుదలకు ముందే భారీ బజ్ ఉన్న ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లను నమోదు చేసింది. ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన భారీ స్పందన సినిమాకు బలంగా మారింది. కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను చేరుకోవడం విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో మనశంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 11వ రోజు మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దర్శకుడు అనిల్ రావిపూడి మాస్తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ను బ్యాలెన్స్గా చూపించగా, చిరంజీవి వింటేజ్ కామెడీ, పవర్ఫుల్ డైలాగ్స్, ఎనర్జెటిక్ డ్యాన్సులు సినిమాకు పాజిటివ్గా మారింది. హీరోయిన్గా నయనతార, గెస్ట్ రోల్లో వెంకటేష్ కనిపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ట్రేడ్ సమాచారం ప్రకారం సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు 105 కోట్లకు, మొత్తం ఇండియా బిజినెస్ సుమారు 120 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్లోనూ భారీ డిమాండ్ ఉండగా, నార్త్ అమెరికా రైట్స్ సుమారు 20 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మొత్తం కలిపి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. ఈ లెక్కల ప్రకారం థియేట్రికల్ బిజినెస్ కోసం భారీ గ్రాస్ అవసరమైన స్ట్రాంగ్ ఓపెనింగ్స్, తొలి వారం వసూళ్లతోనే సినిమా బ్రేక్ ఈవెన్ను దాటడం ట్రేడ్ వర్గాలకు పెద్ద సర్ప్రైజ్గా మారింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే సినిమా ప్రీమియర్ రోజే దేశవ్యాప్తంగా 11.25 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచే 9.75 కోట్లు రావడం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ను స్పష్టంగా చూపించింది. కర్ణాటక నుంచి 1.3 కోట్లు రావడం కూడా మొదటి రోజు పరంగా మంచి ఆరంభంగా చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ప్రీమియర్ షోలతోనే స్ట్రాంగ్ ఓపెనింగ్ నమోదు చేయడం సినిమాకు మొదటి ప్లస్గా మారింది. తొలి రోజు 32.25 కోట్లు వసూలు చేసింది. ఇది సినిమాపై ఉన్న అంచనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగుతూ 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్లోనూ సినిమా వసూళ్లు తగ్గలేదు. నాలుగో రోజు 22 కోట్లు రావడం విశేషం కాగా, ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు వసూలు చేసింది. మొదటి వారం చివరి రోజు అయిన 7వ రోజు 17.65 కోట్లు అందుకుంది. రెండవ వారం ప్రారంభంలో కొంత డ్రాప్ కనిపించినప్పటికీ కలెక్షన్లు పూర్తిగా పడిపోలేదు. ఇక 8వ రోజున 8 కోట్లు, 9వ రోజున 5.75 కోట్లు, 10వ రోజున 4.2 కోట్లు వసూలు చేస్తూ స్ట్రాంగ్ కలెక్షన్లతో ముందుకు సాగుతుంది. ఇక స్టేట్ వైజ్ కలెక్షన్స్ చూస్తే మనశంకర వరప్రసాద్ తెలుగు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూలను నమోదు చేస్తుంది. ట్రేడ్ నివేదికల ప్రకారం ఏపీ, తెలంగాణలో 183.35 కోట్లు వసూలు చేయగా, కర్ణాటక నుంచి 18.73 కోట్లు, తమిళనాడు నుంచి 2.69 కోట్లు, కేరళ నుంచి 12 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 3.71 కోట్లు రాబట్టింది. అన్ని రాష్ట్రాలను కలిపి చూస్తే 10 రోజుల్లో ఇండియా వైడ్గా మొత్తం గ్రాస్ కలెక్షన్స్ 208.6 కోట్లకు చేరింది. ఈ స్థాయి వసూళ్లతో సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ రన్ను కొనసాగిస్తుంది. ఇక 11వ రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్, నైజాంలో కలిపి 5 కోట్ల వరకు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు 50 లక్షలు, ఓవర్సీస్లో దాదాపు 50 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన 11వ రోజు వరల్డ్ వైడ్గా 5 నుంచి 6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం మొత్తం 11 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 215 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ సాధించవచ్చని అంచనా. ఇదిలా ఉంటే చిరంజీవి మూవీ కలెక్షన్ల పరంగా రచ్చ చేస్తుంది. మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో దూసుకెళ్లింది. విడుదలైన 10 రోజుల లోపే చిరంజీవి సినిమా వరల్డ్ వైడ్ 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కొనసాగించడం విశేషం. ఇక మొదటి వారం విషయానికి వస్తే ఈ చిత్రం 157.75 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసి
పాన్ ఇండియన్ సినిమాలను మినహాయించి తెలుగు సినిమాల్లో కొత్త రికార్డులను సృష్టించింది. గతంలో RRR తొలివారం 298 కోట్లు, బాహుబలి 2 202 కోట్లు వసూలు చేయగా వాటి తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, సైరా నరసింహారెడ్డి మాత్రమే ఉన్నాయి. ఈ లిస్టులో ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు వాటన్నింటినీ వెనక్కి నెడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.